ఈరోజు ఏముంటుందా? ఇగో చిగురు పప్పు ఒకటి చూపెట్టినానే ఉడకబెడతానని చూపించాను. ఇక ఉన్నాను చిగురు పప్పు చెప్పు చిన్ను. చల్లని పెరుగు, చల్లని పెరుగు, చల్ల మిరపకాయలు, మిరపకాయలు చాలా బాగుంటాయి. ఇక బనానా ఫ్రూట్స్ సాయంకాలం భోజనం అయిన తర్వాత తినడానికి. ఇక నా అల్లుడు నిఖిల్ ఉప్పు బిస్కెట్లు తెచ్చినాడు. వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని చిగురు పప్పు వేసుకొని తింటే ఉంటుంది చిన్ను. ఓకేనా? అయితే వడాలు ఉన్నాయి చూడండి. అప్పుడు పాతకాలంలో పొయ్యిలు ఉంటుందంట, గిరివన్ కానీ కొంచెం పొయ్యిలేకేస్తుంది. మేమైతే కొంచెం అట్లా పొయ్యి మీద పెట్టి ఏ చేసినా కూడా భోంచేస్తాం. చిగురు పప్పు చూడమ్మా, వీడియో సేపు వస్తే పెట్టు పాపం. ఇదైతే సూపర్, అన్ని సూపర్. అవునా? వేడి అన్నం లేదు, నెయ్యి వేసుకోవాలా ఉంటుంది. సూపర్ చేస్తుంది నానమ్మ. ఇక నేను చేసినామే నెయ్యి, చిగురుపప్పు కొంచెం వేసుకుంటాను. నెయ్యి బాగుంటుంది, వేసుకుంటే బాగుంటుంది. అబ్బో వేడి వేడి అన్నము నాన్న పెడతా సమయం. పప్పు వేడిగుంది, అన్నం వేడిగుంది. మృదులా మా అక్క వచ్చింది, ఒక 10 days ఇక్కడే ఉంటుందంట. పిల్లలు ఉన్నారు, మాట్లాడుకుంటా లేట్ చేసుకుంటాం అనమాట వంట. ఏమనుకోద్దండి, ఏమి ఏం చేయాలి. చూడు ఎట్లా కాలుతా, చూడు తట్టుబట్టు పెట్టేస్తా, కలిపిస్తా. రోజు వేడి వేడి పప్పు సూపర్. మీరే లైక్ చేసి కామెంట్ చేయండి. చెప్పండి, చాలా బాగా.